గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చూసారా, మార్నింగ్ నిద్ర లేవగానే కిచెన్లోకి వస్తే ఇలా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉంటే ఆ డే మొత్తం ఏదో ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కరోజు ఎప్పుడైనా నైట్ క్లీన్ చేసుకోకుండా ఉన్నామా అయిపోయినట్టే. ఇంకా అలాగే కొంచెం చీపురు తీసుకొచ్చుకుందామని బయటికి వెళ్ళాను. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇలా వర్షం పడుతూ ఉంది. చల్లగా అనిపించింది వెదరు. సో బెటర్ ఫస్ట్ టీ తాగితే కానీ పని అవ్వదు అనిపించింది. మళ్ళీ లోపలికి వచ్చేసి టీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిన. అదేంటో కానీ మహా చెడ్డ అలవాటు అండి. పొద్దున్నే కొంచెం ఒక వేడి కప్పు టీ తాగితే ఏంటో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా సరే కానీ చేస్తామనుకోండి, అలా ఎప్పుడు స్కిప్ చేయకండి మీరు బ్రేక్ఫాస్ట్ని. అది లైఫ్లో చాలా దెబ్బ కొడుతుంది మిమ్మల్ని. బట్ ఏదో ఒకటి తింటూ తాగుతూ పని చేసుకోండి. ఓకే, పూజ చేసుకోవాలి, పూజ చేసుకునే లేకున్నా దేవుడు మనల్ని అంత ఇదిగా ఏం చేయడండి. పండగలప్పుడు మాత్రం పాటిస్తే సరిపోతుంది. ఏమీ తినకుండా తాగకుండా కొంచెం బిస్కెట్ తినొచ్చు, టీ తాగొచ్చు. టీ కాఫీ ఏది అలవాటు ఉన్న వాళ్ళ చూడండి, ఒక మంచి కప్ అయితే పడాలి నాకు. ఆ కప్పు పడ్డాక హ్యాపీగా ఉంటుంది. ఇంకా టక అయిపోతుంటాయి పనులు. ఈరోజు మెనూ వచ్చేసి బెండకాయ కూర, రైస్ బాక్స్ కట్టాలి, అండ్ దోశలోకి రాత్రి చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అది పెట్టేసుకున్నాను. ఇంకా చారు గీరు ఏం అవసరం లేదనేసరికి ఊరికి బెండకాయ కూర చేసి పెట్టేసాను. దిస్ ఈజ్ ద డే బిగినింగ్ అండి నాది. మీరు ఎలా ఫీల్ అవుతారు? బట్ ఫాస్ట్గా అయిపోతాయి. అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, ఎంతోసేపు పట్టదు. మళ్ళీ అప్పుడు కూర్చొని ఏదో చేస్తూ ఉన్నామంటే ప్రాబ్లం అయిపోతుంది.